జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. చిత్తూరు జిల్లా నుండి తోతాపూరి బంగినపల్లి మామిడికాయలను సింగంపూర్కు ఎగుమతి ప్రారంభించారు. కర్ణాటక పార్టీ చింతామణి ప్యాక్ హౌస్ నుంచి 5 టన్నుల మామిడి పండ్లతో కంటైనర్ చెన్నై ఓడురేవుకు బయలుదేరింది. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ CISH సహకారంతో బంగినపల్లి తోతాపూరి మామిడి పండ్లను నౌక ద్వారా సింగపూర్కు పంపుతున్నట్టు ఓసమ్స్ ఫుడ్స్ డైరెక్టర్ వ్యవసాయ పారిశ్రామికవేత్త కోటేశ్వరరావు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని మండలాలతో పాటు పలంనేరు నియోజకవర్గంలోని వీకోట మండలం రైతుల నుంచి సేకరించిన మామిడిని సింగపూర్కి పంపినట్లు వివరించారు. కనీస ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్తో షిప్ ద్వారా రవాణా అయ్యే మామిడి 12 రోజుల అనంతరం సింగపూర్ మార్కెట్కు చేరుతుందని తెలిపారు. జిల్లాలో కిలో తోతాపూరి 50 రూపాయలు, బంగినపల్లి కిలో 120 రూపాయలు చొప్పున కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. గత నెల 9న 5 టన్నుల బంగినపల్లి మామిడిని సింగపూర్కు పంపించగా రవాణా ఇతర ఖర్చుల పోను కిలోకు 40 రూపాయలు మిగిలిందని తెలిపారు. కుప్పం ప్రాంతాల్లో ప్యాక్ హౌస్ ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే జిల్లా నుంచి మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుకూలంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటు చేసి రైతుల లాభాలు ఆర్జించేలా చూడాలని ఈ సందర్భంగా స్థానిక రైతులు కోరుతున్నారు.